హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బాయిల్డ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ చికెన్ ఒక కడాయిలో అయితే వేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మరిగించండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించండి. మరిగించడం అయిపోయిన తర్వాతకి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోండి. నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అయితే వేస్తున్నాను, ఇంకా ఆనియన్స్ కూడా వేస్తున్నానండి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక పసుపు వేసుకుంటున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మరిగించిన చికెన్ వేసి మంచిగా అయితే కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి మళ్ళీ మంచిగా కలుపుకొని కారం అయితే వేయండి. కారం వేసుకున్న తర్వాతకి ఇలా మంచిగా కలుపుకోండి. కారం వేసాక 1 నిమిషం పాటు మూత అయితే పెట్టుకోండి. ముక్కలకి కారం అనేది పడుతుందండి. తర్వాతకి మళ్ళీ మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే నేను వేసేస్తున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే కనుక వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. పుదీనా కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మళ్ళీ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. బాయిల్డ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకొని అయితే తినండి. అండ్ చూసారు కదండి మా వీడియో. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి.